పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీఆర్ఎస్ 100 సీట్లు ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓటేసిన పాపానికి ప్రజలను కాంగ్రెస్ కాటేస్తుందని విమర్శించారు. రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చిన మా సోదరులందరికీ మీకు మాట ఇచ్చేది ఒకటే, మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మా వంతు మేము మీకోసం కష్టపడతాం. ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదే విధంగా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి నడుం బిగించండి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికి వచ్చినంత కోపం ఉంది, అంత ఇబ్బందిగా ఉంది. మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు, అదే విధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది. అట్లాగే మున్సిపాలిటీలు కానీ, మండలాలు కానీ మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాట ఇచ్చేది ఒకటే, మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని చూస్తున్నారు. మీరు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు, ముగ్గురు మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులని తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో, రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. 2 లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి, నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతటా కనబడుతున్నమాట. ప్రజలకు కూడా ఒక సామెత ఉంటది కదా తెలుగులో, కొత్తకు వింత పాతకు రోత అని. అట్లే 10 ఏళ్లు మనల్ని చూసి కొద్దిగా బోరు కొట్టినట్టు. అట్లే అవతల వైపు నుంచి కూడా హామీలు ఏవైతే గుప్పించారో 1, 2 కాదు, రైతులకి నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి, వరంగల్ కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ అని, 10,000 కేసీఆర్ గారు ఇస్తే మేము 15,000 ఇస్తామని, 2 పంటలకే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామని, అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు, అట్లాగే మీకు అన్నింటికి అన్ని పంటలకు మద్దతు ధర, దాని మీద నుంచి 500 రూపాయలు బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు. అట్లాగే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకు కూడా కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, కేటీఆర్ ఉద్యోగం, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ గారు వచ్చి నమ్మబలికి ప్రియాంక గాంధీ గారిని కూడా పిలిచి యూత్ డిక్లరేషన్ అని చెప్పి వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు. అట్లాగే మా ఆడబిడ్డలు, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి, మేము తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా, తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా, సోనియమ్మ చెప్పింది, ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే, తులం బంగారం అంటే, నెలకు 2,500 అంటే, ఈ భారీ ఈస్ట్ మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు.